నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. సో హిట్ ఆఫ్ అట్ట. సో ఇది ఈరోజు మన ప్రోగ్రామ్. సో ప్రతి వీక్ కొన్ని సినిమాలు మనల్ని అలరించడానికి ముందుకు వస్తూనే ఉంటాయి. సో ఆ సినిమాల తాలూకు విశేషాలు ఏంటి అంటే, లాస్ట్ వీక్ నుంచి కూడా పెద్ద సినిమాలు వెళ్ళిపోయిన తర్వాత సినిమాలు ఒక వరుసగా వస్తున్నాయి. ఒక వీకే అంటే 2-3 రోజుల గ్యాప్లోనే ఒక 4-5 సినిమాలు రిలీజ్ అవడం. ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా 6 సినిమాలు ఉన్నట్టు, అంటే రిలీజ్ సినిమాతో కలిపి మనకు మొత్తం సినిమాలు ఉన్నాయి. సో ఒక్కొక్క సినిమా గురించి మనం మాట్లాడదాం. సినిమా ఎలా ఉంది, ఏంటి అసలు రివ్యూ, జనాలు పల్స్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు ఆదరించాయి, అందులో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మా కోణంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు వీడియో జర్నలిస్ట్ అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారితో మనం మాట్లాడదాం. పూర్తిగా మనకి సినిమాకి సంబంధించి ఒక్కొక్కటి మనకి నమస్తే అశోక్ గారు. ఎస్, ముందు మనం స్పై సినిమా గురించి మాట్లాడదాం. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సినిమా వెళ్ళిపోయింది. సో తర్వాత కేంద్ర మంత్రులు కలవటం, అంటే ఆయన పేరు ఒక స్థాయికి వెళ్ళింది. సో ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఇంటెన్షన్ కానీ లేకపోతే ఆయన చేసే క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండబోతున్నాయి. సో ఇది కూడా పాన్ ఇండియా లాగే వచ్చినటువంటి సినిమా స్పై. సో ఆ సినిమా ఎలా ఉంది, జనాలు ఎంతవరకు ఆదరించింది? మీరు అన్నట్టు కార్తికేయ 2 తర్వాత మొత్తం మార్కెట్, నిఖిల్ మార్కెట్ చాలా పెద్ద స్థాయిలో పెరిగింది. యాక్చువల్గా నిఖిల్ సినిమా అంటే ఆ కార్తికేయ 2 ఆ సినిమా హిట్ తోటి ఆ పాత సినిమాలు కూడా అసలు నిఖిల్ ఏంటి ఆయన గురించి సెర్చ్ చేయడం, మొత్తం బాలీవుడ్ మొత్తం కూడా నిఖిల్ గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే అంత హిట్ అయింది, అంత ఆదరణ వచ్చింది. ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన బయోపిక్ లాగా, లేకపోతే ఆయన కొత్త పాయింట్ క్రియేట్ అయిందని తీసుకున్నారు. ఇప్పుడు అదే నేతాజీ చంద్రబోస్ సంబంధించిన స్పై, అంటే దాన్ని ఎట్లా ఉంటాయి, ఈ స్పై సినిమాలు ఎట్లా ఉంటాయి అని అది ఒక ఇంటర్నేషనల్ సినిమా లాగా క్రియేట్ చేశారు. మొత్తానికి హిందీలో కూడా రిలీజ్ అయింది ఈ సినిమా. ఓవరాల్గా మొత్తానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అంటే నిఖిల్ సినిమా కూడా భారీ ఎత్తున చూడడం జరిగింది. అయితే సినిమాకి సంబంధించి నేతాజీ చంద్రబోస్ సంబంధించిన కాన్సెప్ట్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. అంటే ఈయన ఒక రాజ ఏజెంట్గా పనిచేస్తుంటాడు. వాళ్ళ అన్నయ్య రాజ ఏజెంట్ కూడా చనిపోతాడు. అయితే వాళ్ళ అన్నయ్యని ఎవరు చంపారు ఏంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి కూడా మన అతిథి పాత్రలో వచ్చినట్టు రానా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ సన్నివేశం బాగుంటుంది. సో కాకపోతే ఏంటంటే అందరూ ఏమనుకున్నారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఖచ్చితంగా ఆయన ఎట్లా చనిపోయాడు ఏంటి, ఆ స్పై సినిమాలు మనకు తెలుసు కదా, చూసాం. అంటే గూఢాచారి 116 నుంచి ఇప్పటి వరకు మన గూఢాచారి వరకు కూడా, అంటే అడవి శేషు అనేది ఒక ట్రెండ్ సెట్ చేశారు. దాన్ని బీట్ చేయడానికి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో కూడా. అటువంటి సినిమాలు అయితే ఇది అనేసరికి ప్రతి ఒక్కరు కూడా చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్తారు అన్న యూనిక్ పాయింట్. నిజంగా చెప్పాలి, సుభాష్ చంద్రబోస్ మనకి తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువ, అది లేదు. సో ఓన్లీ ఒక సన్నివేశం, కొన్ని చెప్పే సన్నివేశం తప్ప దాని గురించి మొత్తంగా లేదు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ అన్న గురించి, ఇండియా మీద ఒక కాదిర్ ఖాన్ ఎటువంటి దాడులు చేస్తాడు, చనిపోయిన వాడు ఎట్లా బతికాడు, ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. అదే కొంత సినిమాకి కొంత మైనస్ అని చెప్పాలి, ప్లస్ అని చెప్పాలి. అందుకే అందరూ ఊహించిన పాయింట్ ఏంటంటే చంద్రబోస్ కొత్త పాయింట్ ఏదో చెప్తారు అనుకున్నారు. నిఖిల్ అనేసరికి అందులో కూడా సినిమా గురించి ముందు చరిత్రలో చెప్పని ఒక నిజంతో సినిమా వస్తుంది అనేది ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేశారు. అందులోనే స్వాతంత్రం అంటే అది ఇచ్చేది కాదు, తీసుకునేది మన హక్కు అనే ఆ పాయింట్ కూడా లాస్ట్లో నేతాజీ చెప్పేలాగా రానా చెప్పించడం ఒక హైప్ క్రియేట్ అయింది. సో ఆ ఇండెప్త్ అనేది సినిమాలో మనకి కనిపిస్తుందా? కనిపించదు, అదే మైనస్. సినిమాకి అది కనిపించుంటే ఒక మంచి సినిమా యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా నిజంగా తెలియదు. అయితే పార్ట్ 2 అని చెప్పేసి మనకి హింట్ ఇచ్చారు, కానీ పార్ట్ 2 కాదు, ఫస్ట్ హాఫ్లోనే ఆ సినిమా కొంచెం మైనస్ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా. ఎందుకంటే ఆ సినిమాని అంత రేంజ్లో మన ట్రైలర్ కట్లో కావచ్చు, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, ఆ మేకింగ్ కావచ్చు అన్నమాట. అంటే ఎడిటర్ గ్యారీ తన ఎడిటర్గా డైరెక్టర్గా అవకాశం వచ్చింది. ఆ డైరెక్టర్గా అవకాశం వచ్చిన వ్యక్తి ఆ ఎడిటింగ్ కట్ కానీ ఈయన కానీ ఐశ్వర్య మీనన్ చేసిన గ్లామర్ ఇవన్నీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయినాయి. కానీ ఆ ప్లస్ మాత్రం స్టోరీలో కథా కథనాల్లో కూడా లేకపోవడం, నిఖిల్ తన పాత్రలో కొంచెం చేయడం, తర్వాత గ్రాఫిక్స్ కూడా కొంత పేలవగా ఉండడం, కొంత సినిమాకి మైనస్ కనిపించింది. జనాలు ఊహించిన పాయింట్కి ఆ పాయింట్ లేకపోవడం, ఆ పాయింట్ కేవలం రాజశేఖర రెడ్డి కథ ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్నప్పుడు కూడా చాలా యూనిక్ పాయింట్తో వస్తున్నాం. ఆయన మీరు చెప్పినట్టు నిర్మాత ఆయనే, కథ కూడా రాసింది, కథనం ఆయన. సో ఆ రాసినప్పుడు కూడా ఆయన చెప్పాడు చాలా కొత్త పాయింట్తో వస్తున్నాం. సుభాష్ చంద్రబోస్ అని కానీ చాలామందికి యువతకు మెయిన్ ఎస్పెషల్లీ ఒక్కొక్క మనసులో పెట్టుకొని చూసుకుని ఒక గొప్ప అభిమానులు దానికి ప్రత్యేకంగా ఉన్నారు. సో అది కూడా సినిమా కొంతవరకు జనాలు రావడానికి ప్లస్ అయింది. కానీ ఇప్పుడు వచ్చే టాక్ మీరు చెప్తున్నట్టు కొంతవరకు మైనస్ అని మనం అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు మీరు కరెక్ట్, మీరు చెప్పిన నిర్మాత రాజశేఖర రెడ్డి చెప్పినట్టే
వారు చెప్పినట్టే నేను కూడా సినిమా ఒక జర్నలిస్ట్గా కూడా సినిమా అది ఉంటుంది తెలుసుకోవాలని ఈగర్గా వెయిట్ చేశాం. కాకపోతే అది లేదు. అయితే పార్ట్ 2 అని హింట్ ఇచ్చినప్పటికీ మొత్తం ఈ దీంట్లోనే చెప్పి ఉంటే సినిమాకి కొంచెం ప్లస్ అయ్యేది. సినిమా అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేసి అంత అంటే రివీల్ చేయకూడని ఉద్దేశంతో స్టోరీని ముందు మనకు ఫస్ట్ పార్ట్ 1 నచ్చితే పార్ట్ 2కి వెళ్తారు. పార్ట్ 1 కొంచెం పేలవంగా ఉంటే అరే ఈ సినిమాకి పోవడం అవసరమా అంటే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఏదో ఒక ఇంటెన్షన్ అంటే బాహుబలి లాంటి సినిమాల్లో మన కట్టప్ ఎందుకు చంపాడని ఒక క్యూరియాసిటీ ఉంది కాబట్టి సెకండ్ పార్ట్కి మనం వెయిట్ చేసాం. సో ఆ పాయింట్ అనేది మిస్ అయిందంట. అదే ఆ పాయింట్ ఒక్కటి కొంచెం రచన విషయంలో స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం బాగుండి ఉంటే ఆ ఎమోషన్స్ మిస్ అయ్యాయి. అదొక్కటి కేర్ తీసుకుంటే వాడు నిఖిల్ యాక్చువల్గా చాలా వర్క్ చేస్తాడు, చాలా సీరియస్గా ఉంటుంది. కాకపోతే ఎక్కడో అంటే కొత్తదనం ఆయన యాక్టింగ్లో ఏమైనా కొత్తదనం ఎక్స్పెక్ట్ అంటే కార్తికేయలో మన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అంటే ఫస్ట్ మనకి హ్యాపీ డేస్లో ఉండే నిఖిల్కి ఇప్పటికీ చాలా వేరియేషన్ చాలా సినిమాల్లో చూపించాడు. చాలా అంటే ఈ సినిమాలో మనం ఏమైనా కొత్త నిఖిల్ ఏమైనా చూడొచ్చు అంటారు. నిఖిల్ ఎప్పటిలానే తన పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ స్టంట్స్ కానీ ఇవన్నీ కానీ అతనంతా కొంచెం స్టాండర్డ్స్లో చేశాడు. నిజం నిఖిల్ ఒక బాడీ బిల్డింగ్ అంతా ఒక స్ట్రక్చర్ అనేది మనం ఆల్రెడీ ఊహించుకున్నాం. అంటే హాలీవుడ్ సినిమాలు కొన్ని చూసి కానీ మనకు తెలుగులో వచ్చిన కొన్ని సినిమాలు కానీ సో అది అనేది కొంతవరకు ఇండెప్త్ చేయగలిగాడు అంటారు. ఖచ్చితంగా నిఖిల్ సినిమాకి డెవలప్ వస్తున్నాడు. ఆయన కథనాలు కావచ్చు అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పాన్ ఇండియా స్టార్ మనం కార్తికేయ ఎంత హిట్ అయింది చూడు. అక్కడ దాకా ఎదిగాడంటేనే మనం ఆయన గురించి ఆయన పట్టుంది. ఓ యాక్టింగ్ పరంగా కూడా అంత డెవలప్ అయ్యాడు. ఈ సినిమా కూడా చాలా మంది ఇక్కడే కాదు మన నార్త్ సైడ్ కూడా ఈ సినిమాపై చాలా ఈగర్ వెయిట్ చేశారు. ఎందుకంటే అదేమో దైవభక్తి కార్తికేయ, ఇది దేశభక్తి. ఈ దేశభక్తి ఎలా చూపించాడు ఏందో తెలుసుకోవడానికి. అయితే ఒక చిన్న హింట్ ఇచ్చారు కాబట్టి ఆ సెకండ్ హాఫ్లో చూపించే అవకాశం ఉంది. మనం ఒక్కసారి ఫస్ట్ హాఫ్ మనం వెళ్ళిన ఒక సీన్ వరకు ఒక సన్నివేశం వరకే ఉండేసరికల్లా అతని గొప్పతనాన్ని చెప్పడం, అతని వల్లనే మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పే అంటే ఆయన చావు కూడా ఒక మిస్టరీ. అంటే ఇప్పటికీ చాలా వరకు మిస్టరీ. ఎవరు క్లియర్గా కోర్టులో ఉన్న లండన్ కోర్టులో ఉన్న ఇప్పటికీ క్లియర్ ఎక్కడ ఇలా చనిపోయారు బతికున్నారన్నారు కొన్నారు ఇట్లా ఒక ట్రాజడీ నడిచింది. అది కూడా చాలా మంది క్యూరియాసిటీ పెంచడానికి కారణం. అసలు సినిమాలో అసలు మంచి సన్నివేశం అంటే ఇదే గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఆ సన్నివేశంలో సుభాష్ చంద్రబోస్ ఎట్లా చేశాడు, ఆయన స్వతంత్రం కోసం ఎంత చేశాడు, హింసాత్మక ఘటనలు అంటే ఎలా వెళ్ళాడు, అంటే ఆ పోరాట సన్నివేశాలు ఇవన్నీ చెప్పే విధానం కావచ్చు. అవన్నీ గూస్ బంప్స్ వస్తాయి. ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరు ఆ సీన్ చూసి స్వాతంత్ర భక్తి అనగానే అసలు మనకి రాజమౌళి ఇప్పుడు చూపించిన RRR సినిమాతో కొంత మనకి తీసుకెళ్ళింది. ఖండాంతరాలు దాటి దేశభక్తి అంటే ఎలా ఉంటుంది, అప్పట్లో ఎలా ఉండేది కూడా తీసుకెళ్ళింది. ఇది కూడా అలాగే వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ మనం డైరెక్టర్ దగ్గరికి వస్తే గ్యారీ BH. ఆయన డైరెక్షన్ అంటే అంత ఎడిటర్ డిపార్ట్మెంట్ కూడా ఆయన చేసి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంతవరకు ఆయన పాత్ర అంటే సినిమాకి డైరెక్షన్గా ఆయన ఎంతవరకు బాగా చేయగలిగాడు. గ్యారీ ఒక ఎడిటర్గా ఫస్ట్ టైం డైరెక్టర్గా చాలా బాగా చేశాడు, ఎక్కడ కూడా లేదు. కాకపోతే ఏంటంటే కథనాన్ని మనకు చెప్పింది అంటే ప్రేక్షకులకు చెప్పింది ఒక యూనిక్ పాయింట్తో వచ్చింది అనేది తీసుకెళ్తే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి స్పై క్యారెక్టర్లు కానీ ఇలాంటి సినిమాలని మనం ఎన్నో చూసాం. ఇప్పుడు వాళ్ళ కథ ఎవరు చనిపోయిన వ్యక్తిని ఛేదించడం, ఆ కేసుకు సంబంధించిన విషయాలన్నీ మనం చూసాం, చాలా సినిమాలు చూసాం. సేమ్ అలా ఉండేసరికి జనాలు కొత్తదాన్ని కోరుకుంటారు. అయితే కొత్త స్పై అంటే వేరు కనుక సుభాష్ చంద్రబోస్ అనే పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి జనాలు అట్లా ముందుకు వచ్చారు. అసలు నిజంగా తెలుసుకుంది, ఎందుకంటే అది మిస్టరీ. ఇప్పటికి పూర్తిగా దానికోసం వచ్చిన సినిమాలు కూడా వెంకటేష్ ఎక్కడ ఒక టైటిల్తో సినిమా తీశారు తప్ప పూర్తిగా ఆ నేపథ్యం కాదు. అది లేదు. సో అది కొంచెం ఉంటే బాగుండే. అయితే సెకండ్ హాఫ్లో ఉండొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్లో నుండి చెప్పడం ఉద్దేశం కాదు, అంటే ఫస్ట్ హాఫ్లోనే రిలీజ్ చేయకుండా సెకండ్ పార్ట్లో దానికి సంబంధించి కసరత్తులు చేసి సెకండ్ పార్ట్లో రిలీజ్ చేద్దాం ఆలోచనతోనే కొంచెం క్లూ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కొంచెం బెడ్స్ కొట్టిందని మనం అనుకోవచ్చా? అది అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫస్ట్ హాఫ్ నచ్చితే సెకండ్ అంటే ఫస్ట్ పార్ట్ నచ్చితే సెకండ్ పార్ట్కి వెళ్ళిపోతాం. సో ఉంది. తర్వాత మళ్ళీ ఏమన్నా మీడియా ముందుకు వచ్చి చెప్తారు. అయితే కలెక్షన్స్ ఓపెనింగ్స్ మాత్రం బాగానే ఉన్నాయి. నిఖిల్కి ఉన్న మార్కెట్ 2 రోజులు చేంజ్ అయ్యి మనకి చాలా సినిమాలు ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంటే మరి డిజాస్టర్ కాదు. కాకపోతే జనాలందరూ ఆల్రెడీ ఎంతవరకు చూసేసిన సినిమా చాలా వరకు అలాంటి ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ లేకపోతే మనం అనుకుంటాం అరే ఇది కాదు కదా డిసప్పాయింట్ అవుతాం. ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక సామాన్యంగా ఒక సినిమా చూద్దాం వెళ్తే వాళ్ళకి స్పై బాగా నచ్చుతుంది, స్పై ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే మన పైన యూనిక్ పాయింట్ వేరే అనుకుని వెళ్తే మాత్రం అరే ఇది లేదు కదా, ఇది కొంత ఉంది కదా అనేది మాత్రం ఉంటుంది. రానా గెస్ట్ రోల్ లో చెప్పి ఆయన చెప్పి రాజేష్ కూడా సినిమాలో ట్రైలర్ లో కొన్ని చూపించాం. ఆయన పాత్ర ఎలా ఉంది, వాళ్ళ అన్న పాత్ర, వాళ్ళ చనిపోవడం అనేది మిస్టరీ ఛేదించడం కోసం చేశాడు. బాగా చేశాడు. ఆయన కూడా ఒక ఇట్లనే ఏజెంట్ స్పై ఏజెంట్ గా పనిచేశాడు. అందులోని ఎవరు అభినవ్ గోమట్
సో ఆయన కామెడీ సినిమాకి ప్లస్ అయిందని మేము వింటున్నాం. అది ఎంతవరకు నిజమే, కామెడీ చాలా కూడా మనం చూపించాం సినిమాకి వాస్తవంగా వెళ్తుంది. కానీ సీరియస్ సన్నివేశంలో కూడా కామెడీ కొంచెం బాధ, అంటే మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు సీరియస్ గా వెళ్తున్న టైంలో కామెడీ అంత నచ్చదు. ఫస్ట్ హాఫ్కి అంత బాగుంది, కానీ సీరియస్ గా వెళ్తున్న సన్నివేశంలో ఆ కామెడీ కొంచెం అతి చేశారు అన్న ఫీలింగ్ కలిగింది సందర్భంగా అంటే ఆడియన్స్ కనిపిస్తుంది. అది అక్కడ లేకుండా కొంచెం మామూలుగా ఉన్న సన్నివేశంలో పెట్టుంటే బాగుండేది. బట్ కామెడీ మాత్రం నచ్చే ప్రేక్షకులకు న్యాయం చేశాడు. అదొక్క సీన్లలో లేకుండా, అంటే అది అతని తప్పు కాదు, డైరెక్టర్ అతను దాన్ని ఎంచుకునే విధానం కాబట్టి అతన్ని మనం ఏం అనలేము. ఆ యొక్క సన్నివేశంలో లేకుండా బాగుండేది. రానా చాలా స్పెషల్ అట్రాక్షన్. ఆయన కమాండోగా కనిపిస్తూ చెప్పే డైలాగ్ కూడా చాలా క్యూరియాసిటీ పెంచింది అందరూ కూడా. మనకి ఆయన క్యారెక్టర్ సినిమాలో హైలైట్ అది పాత్ర కొంచెం చిన్న పాత్రే, బట్ అదే ప్లస్ అయిందా సినిమాకి ప్లస్. అది ఆయన చెప్పేటప్పుడు ఆయన గురించి నేతాజీ చంద్రబోస్ చెప్పేటప్పుడు అది గూస్ బంప్స్ వస్తుందని చెప్పాం కదా, చాలా బాగా చెప్తాడు. సో ఆయన గురించి మనం చేయొచ్చు, రానా గురించి మనం మాట్లాడు. ఆయన 12 స్టార్, ఎప్పుడు 12 స్టార్, ఇప్పుడు కాదు. సో ఆయన వచ్చేసరికి ఇంకేదో ఉందని బాగా ఎక్స్పెక్ట్ చేశారు. సో మేబీ సెకండ్ హాఫ్ లో చూడొచ్చు మనం ఎట్లా ఉంటుంది అనేది మాత్రం చూడాలి. సెకండ్ మొత్తానికి అయితే సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. మనకు అదొక్క పాయింట్ కాకుండా జనరల్ గా స్పై చూద్దాం ఇలాంటి సినిమాలు చూడడం మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. అంటే అలాంటి సినిమాలు చూసే ఎక్కువగా హర్రర్ సినిమాస్, హాలీవుడ్ సినిమాలు చూసే వరకు ఒక క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నిఖిల్ ఫ్యాన్స్ కూడా నచ్చుతుంది. కాకపోతే ఈ పాయింట్ అనేది కొంత ఉంది, ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొంతవరకు కొంచెం నిరాశపరిచిన విషయం నిజమే. నెక్స్ట్ మనం సామాజిక వర్గం వెళ్దాం. సో ఈ సినిమాకు కూడా డిఫరెంట్ లవ్ స్టోరీ అండ్ ఎంటర్టైన్మెంట్. శ్రీ విష్ణు చాలా సినిమాలు చూసాం మనం. శ్రీ విష్ణువి రామ్ అబ్బరాజు అంటే డైరెక్షన్ కూడా చేశారు. అంటే సినిమా ఎలా ఉంది అసలు? ప్రేమ కథ ఎంతవరకు వెళ్ళింది, జనాల్లోకి వెళ్ళింది, ఎంటర్టైన్మెంట్ అసలు ఎంతవరకు ఉంది? అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని వస్తున్నటువంటి సినిమాలు. శ్రీ విష్ణు సినిమాలు చెప్పొచ్చు, ఆయనకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మంచి కథలు ఎంచుకుంటూ వస్తున్నాడు. ప్రతి సినిమాకి ఒక వైవిధ్యమైనటువంటి కథలు ఎంచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి శ్రీ విష్ణుది. శ్రీ విష్ణు ఈ సినిమాలో అసలు ఎక్స్ట్రా అవుట్ అండ్ కామెడీ సూపర్ బాగుంటుంది. తన ముందు సినిమాలో కూడా లవ్ స్టోరీస్ కావచ్చు, ఆ సినిమా సామాజిక వర్గం సంబంధించిన కురు అంతా. ముఖ్యంగా ఈ శ్రీ విష్ణు మన వికే నరేష్ ఫాదరు. అతను కాంబినేషన్ ఫాదరు. అయితే ఇక్కడ మనకు కొత్త పాయింట్ ఏంటంటే ఆ నరేష్ సంబంధించిన వాళ్ళ పోతూ వీలునామా రాస్తాడు. నువ్వు డిగ్రీ పాస్ అయితే ఇన్ని కోట్లు వస్తాయని చెప్పి. అయితే తన తండ్రిని డిగ్రీ పాస్ చేయడానికి, ఒక మిడిల్ క్లాస్ తండ్రి రిటైర్డ్ అయ్యే టైంలో డిగ్రీ పాస్ చేయించాలనే క్రమంలో కొడుకు ఆ తండ్రిని పెట్టే ఇబ్బందులు, రకరకాల చదవమని టీచ్ చేసేయి, ఆ కాపీ కొట్టడానికి ఇచ్చే సలహాలు, ఇవన్నీ హిలేరియస్గా ఉంటాయి. అంటే సినిమా ఆద్యంతం పిచ్చిగా అవుతారు. అంటే నరేష్ కామెడీ కాదు, వీరిద్దరిలో వచ్చే కామెడీ సూపర్ బాగుంటాయి. టైమింగ్ నరేష్ కామెడీ టైమింగ్ ముందు నుంచి మనం చూసి చాలా సినిమాల్లో ఆయన అలాంటి పాత్రలకి జీవించేస్తాడు. అద్భుతంగా ఉంది వాళ్ళ సినిమా మొత్తం ఓవరాల్గా కామెడీ బాగుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ వీకెండ్లో సినిమా రిలీజన్లో ఈ సినిమాకి బాగా అందరూ యునానిమస్గా సినిమా బాగుందని తను నవ్వుకుంటూ వస్తున్నారు. ఆ సన్నివేశాల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ లవ్ స్టోరీస్ కూడా శ్రీ విష్ణు హీరోయిన్ మధ్య జరిగే సన్నివేశాలు కూడా. చాలా రెబా మౌనిక చాలా బాగా చేశారు. రొమాన్స్ ఏమైనా చూపించారా? రొమాంటిక్ అసలు ఆయన లవ్ లో ఫెయిల్ అవుతాడు హీరో. అంటే లవ్ లో ఎవరికి ఫెయిల్ అయితే చెప్తే రాఖీ కట్టించుకుంటాడు. కానీ ఒక టైంలో ఏమైనా పడతాడు, అంటే లవ్లో పడడం, మాట్లాడడం, అట్లా చేయడం. వీళ్ళు ఓకే అని అనుకున్న టైంలో వీళ్ళకి సంబంధించిన బావ పెళ్లి చేసుకోవడం, రిలేషన్ తేడా వస్తుంది ఇద్దరికి. అదే అక్క వాళ్ళ తమ్ముడు లేకపోతే అక్క కొడుకు బిడ్డ అనుకుంటా వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల రిలేషన్ అంతా చేంజ్ అయిపోద్ది. అప్పుడు వాళ్ళు పడే బాధ ఏంటి అనేది మొత్తం సినిమా. అంటే మనం స్టోరీ చెప్పేస్తే మళ్ళీ స్టోరీ జరిగితే ఎలా ఉంటుందో డైరెక్టర్ నిజంగా ఎదురైందేమో సంఘటన అనిపిస్తుంది కావచ్చు. మంచి కొత్త తాట ఇది, అందుకే జనాలకు ఆ తాటను దాన్ని ఎలా చేశాడు, కన్విన్స్ చేశాడు. తండ్రి గురించి ఆ ఆస్తి రావడానికి తండ్రి పడే బాధలు ఏంటి, తండ్రిని ఇప్పుడు చాలా మంది కొడుకులు చదవమని తండ్రులు ఇప్పటికీ వాళ్ళు చదువు పాస్ డిగ్రీ రివర్స్ లో తండ్రి మీద అతను అది చదువుతావా లేదా ఇది అని కాపీ పాస్ అదంతా చేసే విజనాలు. అంటే నరేష్ తెలుసు, నరేష్ ఒక పెద్ద సీనియర్ నటుడు. ఆ నటనకి శ్రీ విష్ణు కామెడీ చాలా బాగుంటాయి, చాలా బాగా తీసాడు. మొత్తానికి డైరెక్టర్ సక్సెస్ అయ్యారు, అంటే జనాలు ఎంటర్టైన్ చేయడం చాలా సక్సెస్ అయ్యింది. ఎందుకంటే మనం ఆ తర్వాత ప్లస్ అంటే సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే ఎవరి క్యారెక్టర్, అంటే గోపిసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ కానీ ఎంతవరకు ఉపయోగపడింది? మ్యూజిక్ అంతా ఓకే, బట్ కానీ జనాల కింద కామెడీ ఎక్కువ. కామెడీ సరదాగా ఫ్యామిలీతో నవ్వుకొని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ మొత్తం. దానివల్ల సినిమా కథ హిలేరియస్గా వెళ్ళిపోతుంటది. సీన్ లవ్ సీన్, ఇక్కడ లవ్
ఆ తర్వాత తను వద్దు అని, తర్వాత ఫాదర్, ఇవన్నీ కూడా హిలేరియస్కి వెళ్ళిపోవడంతో సినిమా అంతా అరే ఇప్పుడు అయిపోయిందా అనే భావన, క్లైమాక్స్ కూడా అట్లా ఫన్ తోటే ఎండ్ అయిపోతుంది, దానికి సంబంధించిందంతా కూడా అవుద్ది. సో మొత్తానికైతే బాగా తీశారు. మ్యూజిక్ ఇవన్నీ కూడా ప్లస్ అయినాయి సినిమా, కానీ ఎక్కువ కామెడీ గురించి మాట్లాడుకోవాలి, ఆ కథ గురించి, కథనం గురించి, డైలాగ్స్ గురించి. డైలాగ్స్ ఎక్సలెంట్, ఆ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ డైలాగ్స్ తోటి సినిమాకి కొంచెం మంచి గ్లామర్ వచ్చింది. ఇప్పుడు ఈ వీకెండ్లో ఎక్కువ మీరు ఇనానమస్గా మనం చూస్తాం, వాళ్ళు ఎంత ధైర్యంగా వేశారంటే సామాజిక టైటిల్ అసలు యాక్చువల్ సామాజిక వర్గం మ్యూజిక్ గురించి ఏమో అనుకున్నా అసలు యాక్చువల్, కానీ టైటిల్ మన ట్రైలర్ చూసాక సినిమా ఇది ఒక కామెడీ అనేది వెళ్ళింది. అంటే ఆ సామాజిక వర్గం ఏముంటాయేమో అన్నట్టు పెట్టారేమో, కానీ అది ఇంకా వీళ్ళ గొప్ప విషయం ఏంటంటే ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ముందే ఒక వారం నుంచే వాళ్ళు ప్రివ్యూలు వేయడం మొదలుపెట్టారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే సినిమాలు వేస్తారు మనం అర్థం చేసుకో. ఇప్పుడు అటువంటి పరిస్థితి, స్పాయిలర్స్ ఉన్న టైం ఇప్పుడు అంతా కూడా రిలీజ్ అవడం కూడా సినిమా కొంతవరకు ప్లస్. ఇప్పుడు డిజిటల్ మీడియా టైంలో స్పాయిలర్స్ ఎక్కువ, సినిమా స్పాయిలర్స్. అంటే దాన్ని అలాంటిది వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి చేశారంటే ఎంతో కాన్ఫిడెన్స్, కథ మీద నమ్మకం. అంటే వాళ్ళు ఆల్రెడీ అన్నిసార్లు చెక్ చేసుకున్నారు, బాగుంది. ముందు రోజులే రిలీజ్ చేశారు, ముందే వేశారు సినిమా కూడా. ఇంకా మామూలు మీడియా కాకుండా బయట పబ్లిక్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఈ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా చాలా హెల్ప్ అవుద్ది. చాలా నీట్గా క్లీన్గా వెళ్ళిపోయి క్లీన్గా ఉంది అనమాట. నెక్స్ట్ మాయాపేటిక, అసలు ఈ టైటిల్స్ డిఫరెంట్ అండి, కానీ ఈ మధ్యన వచ్చే టైటిల్స్ అనేవి కూడా తెలుగు టైటిల్స్ వస్తున్నాయి. మాయాపేటిక, మరి ఆ పేటిక ఏంటి? పాయల్ రాజ్పూత్ కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ చాలా మంచి తారాగానే ఉంది సినిమాలో. సో సునీల్ కానీ, అంటే కొన్ని కాంబినేషన్స్ కూడా పెట్టారు. ఎవరు మనకి యాంకర్ శ్యామ్ల, అందులో ఇది మనకి కొన్ని క్యారెక్టర్స్ కూడా ఎక్కడో దుర్గారావు పోల్ సీన్స్ పెట్టారని టాక్ వస్తుంది. సినిమా ఎలా ఉంది మొత్తానికి అసలు ఆ సినిమా మాయాపేటిక అనేది? అంటే కామెడీయా లేకపోతే ఏంటి అసలు సినిమా? అవుట్ అండ్ అవుట్ కామెడీ అని చెప్పాలి దాన్ని కూడా, ఎందుకంటే ఒక కథ గురించి ఒక లైన్ చెప్పుకుందాం. అంటే దాంట్లో పాయల్ రాజ్పూత్ ఉంది కదా, హీరోయిన్, ఒక నిర్మాత గిఫ్ట్గా ఫోన్ ఇస్తాడు. ఆ ఫోన్ వల్ల తను చేసుకోబోయే భర్తకి కొన్ని ఇబ్బందులు వస్తాయి, దాన్ని అసిస్టెంట్కి ఇస్తుంది. ఆ ఫోను ఆరుగురు ఫ్యామిలీకి వెళ్ళిపోద్ది, పాకిస్తాన్ కూడా వెళ్తుంది. పృథ్వీరాజ్కి, తర్వాత శ్రీనివాస్ రెడ్డికి, సునీల్కి. అంటే పూర్తిగా కామెడీ, ఫుల్ కామెడీ. అయితే ఆ ఫోన్ వల్ల వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. ఆ కామెడీ అంటే మనకి ఇలాంటి సినిమాలు ఎమగోవాల మళ్ళీ అంటే మొదలైందని, లేకపోతే చాలా సినిమాలు మనం పాత సినిమాల్లో చూసాం. ఇప్పుడు ఈ సత్యనారాయణ గారి సినిమాలు ఇలాంటి చిన్న పాయింట్ తీసుకొని బాగా చేసి. అయితే 6 కథలు ఉంటాయి. అంటే కథకి టికెట్ పైన 6 సినిమాలు చూసి, ఒక 6 సినిమాలు చూసాం. వాస్తవంగా చెప్పాలంటే 6 కథలు ఉన్నాయి. ఒక్కొక్కటి శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ వస్తే శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్, తర్వాత కోతుల నుంచి ఆడించుకునే పృథ్వీరాజు ఎపిసోడ్, తర్వాత సునీల్ శ్యామల ఎపిసోడ్. ఈ ఎపిసోడ్స్ అన్ని హీరోయిన్ అమృత్ ఆ ఎపిసోడ్, ఇవన్నీ కూడా సిమ్రిత్ కౌర్ వీళ్ళ ఎపిసోడ్. ఈ 6 కథల చుట్టూ తిరిగే ఎపిసోడ్. సో ఏంటంటే కామెడీ ఉంది, కానీ దానికి లింకప్ చేస్తాడో చివరికి ఏమన్నా ఫినిషింగ్ టచ్ ఇస్తాడో అనుకున్నాం, కానీ ఆ కథ పాటలుగా చందమామ కథలు ఆ సినిమాలో అట్లా పెట్టడంతో కొంత నిరాశపరిచింది, కానీ ఎంటర్టైన్ చేశారు ప్రతి ఒక్కరు ఒకరికొకరు. అంటే కథ అనేది లింక్ చేయకపోవడం వల్ల కొంత నిరాశ. ఏం చేస్తారంటే కథ చూసుకుంటాం, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చూసి స్కిట్ లాగా చూసుకుంటారు. కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు జనాలు కూడా, అది ఏ హీరో అయినా కూడా. కథే ఏ సినిమా కానీ కథే బలం. కథ బాగుంటే సినిమా బాగుంటుంది, దాన్ని ఎంచుకునే విధంగా అవుతుంది. కానీ పాత సినిమాలు చూసిన విధంగా ఉంది, కొన్ని మళ్ళీ అలాంటి సినిమాలు ఆ సన్నివేశాలు చూసినట్టు అనిపించడం. మొత్తానికి తీసుకొచ్చారు, కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఏంటంటే పర్లేదు అనేది మాత్రం. ఇంకొక సినిమా మనం అంటే సమయం చాలా తక్కువ ఉంది, నారాయణ అండ్ కో సినిమా. అది టైటిల్ కూడా ఫ్యాన్సీ షాప్ అండ్ కమ్ అంటే రామ్ అన్నట్లు కో అని కూడా డిఫరెంట్ పెట్టారు. సుధాకర్ మనకి చాలా సినిమాల్లో తను పరిచయం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో కూడా చేశాడు. సో ఎలా ఉంది అసలు? సుధాకర్ కోమాకుల డైరెక్టర్ దేవి ప్రసాద్, ఆమని, వీళ్ళందరూ నారాయణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళందరూ ఉన్నారు. అది మొత్తానికి ఆ సినిమా వచ్చేసి ఆ తండ్రి, ఇతను ఒక ఎవరు హీరో అయితే కొన్ని డబ్బులు పోగొట్టుకుంటాడు బెట్టింగ్స్ పెట్టి, ఆ తండ్రి అప్పుల్ని ఎట్లా తీర్చాలి ఏంది అనే ఆ సన్నివేశాలు చుట్టూ తిరుగుతుంది సినిమా అంతా. ఇప్పుడు నార్మల్ గా మనం బెట్టింగ్స్ మన ఫ్యామిలీ తీశారు. అయితే ఇక అమ్మని ముగ్గురు నటించడం బాగా చేశారు, మంచి టాక్ తెచ్చుకుంది సినిమా. వచ్చేసి పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. సో కాకపోతే సేమ్ మనకు మన సినిమాల గురించి పదే మనం చెప్పడం కాదు, కానీ రొటీన్ గా ఉంటే కొంత సినిమాలు ఆడియన్స్ కు ఆ ఫీలింగ్ కలిగిందని కొంతమంది అన్నారు, కానీ ఓవరాల్గా అయితే పర్వాలేదని టాక్ తెచ్చుకుంది. ఇంకా నెక్స్ట్ మనం చాలా సినిమాలు ఉన్నాయి మాట్లాడడానికి. తొలి ప్రేమ రీ రిలీజ్, అసలు ఈ సినిమా గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం అవట్లేదు. అంటే చాలాసార్లు పవన్ కళ్యాణ్ కానీ ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమా అది.
కరుణాకరణ్కి ఇప్పటికీ మర్చిపోలేను, ఎన్నిసార్లు చూసిన సినిమా అంతే. ఆ సినిమా సో అది రిలీజ్, అది 25 years పూర్తయిన సందర్భంగా రిలీజ్ చేశారు. సో ఆ సినిమాకి ఆ స్పందన ఏంటి అసలు? అంటే దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసుకుని ఎన్నోసార్లు మనం టీలో ఛాయ్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే మరొకసారి మనం మళ్ళీ ఈరోజు రిలీజ్ సందర్భంగా మాట్లాడుకుంటాం. అది 4K రిజల్యూషన్లో రిలీజ్ చేశారు, క్వాలిటీ ఉంది. అయితే ఇంకో గొప్ప విషయం ఏంటంటే 25 ఏళ్ళ తర్వాత సినిమా రిలీజ్ అయింది కదా, ఎక్కడైతే రిలీజ్ అయిందో అక్కడ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా ఫుల్ అంటే ఎక్కడెక్కడ థియేటర్లు బాగా నిండిపోయినాయి. అక్కడనే మళ్ళీ సీఎం అంటూ పెద్ద పెద్ద ఫ్యాన్స్ సంఘం మామూలుగా లేదు. ఆ సినిమా ఈ క్వాలిటీలో చూడడం, ఇక సినిమా గురించి చెప్పారు, ఆల్రెడీ హిట్ అయిన సినిమా, కానీ రిలీజ్లో కూడా ఇంత రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఊహించలేదు. మనం చూడొచ్చు, చాలా బిగ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే మన దిల్ రాజు కూడా ఒక సందర్భంలో చెప్తూ ఈ తొలి ప్రేమ టైటిల్కి నాకు నేను కింద పడిపోతున్న ప్రతిసారి కొన్ని సందర్భాల్లో సినిమా ఉపయోగపడిందని చెప్పారు. ఎందుకంటే తొలి ప్రేమ వరుణ్ తేజ్ చేసిన సినిమా కూడా సక్సెస్ అంటే ఆ టైటిల్ ప్రధానంగా మరొకసారి రిలీజ్ అవ్వడం, ఆయన కూడా దాని స్పందన తెలియజేశాడు. అవును, కరెక్టే. అది తొలి ప్రేమ మనం ఇప్పటికి చూసుకున్నా, అది ముందు కరుణాకర్ ఇప్పుడు కాదు, అప్పుడు 25 years బ్యాకే ఇది చేశాడు. ఇప్పుడు జనరేషన్ చూసినా కూడా ఆ సినిమాలో ఫీల్ అయ్యే అంత ఎమోషన్స్ అంత బాగున్నాయి. లవ్ స్టోరీ కానీ అంతే కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అది ఒక గొప్ప సినిమా. దాని గురించి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ఆ లవ్ స్టోరీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సినిమా మాట్లాడుకుంటే ఓపెనింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. అది ఆయనకు ఉన్నటువంటి స్టార్ చెప్పలేము కదా, ఇండస్ట్రీ ఎట్లా ఉందో తెలుసు. మొత్తానికి ఈరోజైతే మనం సమయం అయింది, చాలా వరకు మంచి సినిమాల గురించి విశ్లేషణ ఇవ్వగలిగాం. సో ఫైనల్గా అయితే మాత్రం ఇది అశోక్ గారు చెప్పినటువంటి సినిమాలు అయితే ఖచ్చితంగా అన్నీ చాలా బాగున్నాయి. అండ్ సామాజిక వర్గంలో కానీ లేకపోతే స్పై సినిమా కానీ అంటే డిఫరెంట్, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో మాకున్న పరిజ్ఞానం ప్రకారం విశ్లేషణ మేము చూసిన దాని దృష్టికోణంలో మీకు సినిమా ఎలా ఉందో చెప్తున్నాం. సో ఖచ్చితంగా చూడండి. ఇది ఈ వారం హిట్ ఆఫ్ అట్ట. సో మరి వచ్చే వారం వద్దాం, మరి కొన్ని సినిమాలతో మేము ముందుకు వస్తాం. ఎస్, అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.